జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అదండి సంగతి. వాళ్ళ ఆయన ఒక కేసులో లోపలుంటే అతన్ని కాపాడుకోవటం కోసం పాపం అమాయకుడైన ఇతని మీద నిందలేసి మిమ్మల్ని మీ హాస్పిటల్ని బుక్ చేయాలని చూస్తుంది ఈవిడ. ఒరే బాబ్జీ, అన్యాయాలు మోసాలు చేస్తుంది మీరు. మా చైతుబాబు నిరికించాలని చూస్తుంది మీరు. మేడం వీళ్ళతో మాట్లాడి మీరు పదండి మేడం. ఏంటి మేడం మీ దౌర్జన్యం? నేను ముందు మాటలతోనే చెప్తాను. శృతి మించితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఏంటమ్మా ఈ దౌర్జన్యం? ఇప్పుడే కమిషనర్కి ఫోన్ చేస్తాను. సరే చేయండి. వీణ్ణి ఆయన దగ్గరికి తీసుకుపోతున్నాను. ఆయన ఇక్కడికి వస్తే ఇంకా హ్యాపీ కదా. వీడు నిజాలు చెప్తుంటే అప్పుడైనా మీ కళ్ళు తెరుచుకుంటాయి. ఏంట్రా ఇద్దరు కలిసి ఓ బిల్డప్ ఇచ్చేస్తున్నారు? ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన నువ్వు పోలీసు ఆఫీసర్ అయిపోవు. పోలీస్ కాకుండా అతన్ని తీసుకెళ్లే అధికారం నీకు లేదు. మీకు మా వాడి మీద అంత డౌట్ ఉంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో. స్టేషన్ నాదైతే నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? నేనెవరు తెలుసా? సూర్యకాంతం. డిఎస్పి సూర్యకాంతం. డిఎస్పి సూర్యకాంతం. డిఎస్పి సూర్యకాంతం. డిఎస్పి సూర్యకాంతం. This is my ID card. అది అసలు ఒరిజినల్ ఐడియానా? డౌట్ ఉంటే స్టేషన్కి రా, అక్కడ ఫుల్గా క్లారిటీ ఇస్తారు. అంటే గతంలో డిఎస్పీ? ఎస్, అదే సూర్యకాంతాన్ని. సూర్య ఈజ్ బ్యాక్. సారీ మేడం, మీరెవరో తెలియక. రండి మేడం రండి. ఏమయ్యా, మీకు అసలు బుద్ధుందా? ఆవిడ ఎవరో ఏంటో తెలుసుకోకుండా మీరేదో వాగితే నేను కూడా నిజాలు తెలుసుకోకుండా ఆవిడ మీద ఫైర్ అయ్యాను. మన టైం బాగుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే వాడికి సపోర్ట్ చేసినందుకు మనల్ని కూడా లోపలేసేది. ఛీ, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.